భార్య భర్తను ఏం చేసిందో చూడండి. ఒక తాగుబోతు భర్తను పెళ్లి చేసుకున్న ఆమె భర్తను ఏం చేసిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితం మాత్రమే. ఎవరి మనసుని గాయపరిచి ఉంటే క్షమించండి. ఇంతకీ ఆ భార్యాభర్తల మధ్య జరిగిందేంటి? తాగుబోతూ వాడిని పెళ్లి చేసుకున్న ఆమె పేరు విమల. ఆమెకు 18 సంవత్సరాలకే పెళ్లి జరిగింది. అలా మా వాళ్ళ నాన్న ఆర్థిక పరిస్థితి బాగాలేక తన మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ అతను బాగా తాగి వస్తుండేవాడు. మొదట్లో బాగానే ఉండి విమల భర్త రాను రాను తాగుడుకు బానిస అయ్యాడు. పెళ్ళయి 3 సంవత్సరాలు గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. 5 సంవత్సరాలు అయింది. పిల్లల్ని స్కూలుకు పంపిస్తుంది విమల. అయినా భర్త తాగుడు మానలేదు. తనకి ఇల్లు గడవక ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. విమల బాగా తాగి వచ్చి పిల్లలను కొట్టడం లాంటిది ఏమీ చేసేది కాదు. కానీ సోయి లేకుండా తాగేవాడు. సాయంత్రం అయితే భర్త ఎక్కడ ఉన్నాడా అని వీధుల్లోకి తిరగాల్సిన పరిస్థితి. తను జాబు చేయడం మొదలుపెట్టి సంవత్సరం దాటింది. ఏదో ఒక విధంగా తన భర్తను మందు మాన్పియాలి అలా అనుకొని మాన్పియగలిగింది. విమల మెల్లగా తన భర్త మాట వినడం మొదలుపెట్టాడు. ముందు ఓ కూలీ పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా వెళ్ళడం ఇష్టం లేని విమల తను కష్టపడ్డ పైసలతో ఒక ఆటోని కొన్నది. తన భర్త తన కాళ్ళ మీద నిలబడాలి అని అనుకున్నది. విమల భర్త కూడా కాదు అనకుండా ఆటో నడపడం మొదలుపెట్టాడు. అలా వాళ్ళ సంసారంలో వెలుగులు వచ్చాయి. అలా సజావుగా సాగిపోయింది వారి జీవితం. కానీ విమలకు తన భర్త అలా ఆటో నడపడం కూడా నచ్చలేదు. దానివల్ల విమల అతడిని అలా చేయడానికి వెనకాడలేదు. అంతలా భర్తని మార్చుకున్న విమల ఎందుకు అలా చేసింది? విమల భర్తని అలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది? తను పనిచేసే దగ్గర ఏమైనా జరిగి ఉంటుందా అని చూస్తే తను మాత్రం ఆటో నడపడం ఇష్టం లేక ఈ పని చేసినట్టు అర్థమవుతుంది. కానీ దానికి అసలు కారణం అది కాదు. దానికి వేరే కారణం, బలమైన కారణమే ఉండి ఉంటుంది. లేదంటే అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? ఏదైతే అది అయింది అని తను పని చేసుకుంటూనే పిల్లలను చదివిస్తూ ఉంది. అంతలోనే విమలకి శుభవార్త తెలిసింది. అదేంటంటే భర్తని అలా చేయడానికి అవకాశం దొరికింది. ఇదే మంచి పని సమయం అనుకుంది. విమల అనుకుని వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకున్న విమల భర్తను అలా చేయడానికి నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన భర్తను కూర్చోబెట్టి మాట్లాడి తను అనుకున్నది చేయాలని తనతో ఈ పని చేయించింది. తను మొదట్లో నేను చేయను అని చెప్పినప్పటికీ తర్వాత విమల చెప్పిన మాటకి అడ్డు చెప్పలేక కాదు అని లేక తను ఒప్పుకున్నాడు. ఇంతకీ విమల తన భర్తని ఏం చేసింది అంటే తనని పై స్థాయిలో చూడాలనుకుంది. తన భర్త బాగా చదువుకున్న వ్యక్తి. విమల తన భర్తను ఆటో డ్రైవర్గా చూడలేకపోయింది. ఏది ఏమైనా సరే తనని మంచి పొజిషన్లో ఉంచాలని అనుకున్నది. శుభవార్త ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ పడటం, అది కూడా డిఎస్సి. తన భర్తతో వాదించి మరీ చదువుకోవడానికి ఒప్పించింది. ఆటో తీస్తే గానీ ఇల్లు గడవదు, నేను ఇప్పుడు చదవను అని చెప్పాడు. చదవాల్సిందే అని చెప్పి తన గోల్డ్ ఇచ్చి 6 నెలల పాటు తనకు చదువుకోమని చెప్పింది. కావలసిన సరుకులు తెచ్చుకుంది. విమల చేసిన పనికి తన భర్త ఛాలెంజ్గా తీసుకొని బాగా చదివాడు. రాత్రింబవళ్ళు కూర్చొని తన భార్య కోరిక నెరవేర్చాలనుకున్నాడు. బాగా చదివే ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్లో తనకు మంచి ర్యాంకు వచ్చి గవర్నమెంట్ జాబు సొంతం చేసుకున్నాడు. విమల పట్టుదలే తన భర్తని గొప్ప స్థానంలో నిలబెట్టింది. భార్య మాట విని భర్త కూడా తన కోరికను నెరవేర్చారు. తను అనుకున్నది కూడా సాధించాడు. భార్య భర్తను ఏం చేసిందో చూడండి అని అంటే ఏదో అనుకున్నారేమో. తను చేసింది ఇదే. తన భర్తను గొప్ప స్థానంలో చూడడమే. అలా చూడడం కోసం తను పడ్డ కష్టమే. తను 6 నెలల పాటు కుటుంబాన్ని పోషించింది. వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కావాలని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.